ఇక హాకీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అస్మిత, ఆద్యతో పాటు రఘురామ్ అందరూ కూర్చొని చూస్తూ ఉంటే అస్మిత, ఆద్య ఏమో ఆడడానికి గ్రౌండ్‌లో నిలబడి ఉంటారు. అప్పుడు మైక్‌లో ఇంకో సేపట్లో హాకీ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ స్టార్ట్ అవుతోందని కాదు, కాసేపట్లో పెళ్లి జరుగుతోందని అని అనౌన్స్ చేయండి అని అస్మిత చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే, ఒక్కసారి ఆ సెటప్ కూడా చూడండి అని పూజారి గారిని కూర్చోబెట్టి అక్కడ మంగళసూత్రాలు మొత్తం కూడా అస్మిత పెళ్లి లాగా రెడీ చేయించి కొంతమంది ఆడవాళ్ళని కూడా అక్కడ ఉంచి ఉంటుంది. ఆ సెటప్‌నంతా చూపిస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నేనే గెలుస్తాను. శౌర్య సార్‌ని నేనే పెళ్లి చేసుకొని తీరుతాను అంకుల్, చూస్తూ ఉండండి అని అస్మిత మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆద్య నీతో ఎలా ఆడుకుంటుందో నువ్వు చూద్దువులే అని రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఇక మ్యాచ్ స్టార్ట్ అవ్వడంతో అస్మిత, ఆద్య పోటాపోటీగా ఆడుతూ ఉంటారు. అయితే ఆద్య బాగా ఆడుతోందని గమనించిన అస్మిత కావాలనే హాకీ బ్యాట్ తీసుకొని ఆద్య ముఖంపై కొడుతుంది. దాంతో ఆద్య రక్తం కక్కుతూ కుప్పకూలిపోతుంది. ఆద్య ఆద్య అంటూ శౌర్య టెన్షన్ పడుతూ ఆద్యని పట్టుకొని ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆద్య అంటూ కాలుకున్న గాయాన్ని కూడా మర్చిపోయి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అలా కాలుకున్న గాయాన్ని మర్చిపోయి ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్య, ఏంటాద్య ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. అలా రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆద్య, శౌర్య ఇద్దరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.